మహబూబ్ నగర్ నుండి విడిపోయిన ఒక దానినే నారాయణపేట, రెండవ దాని పేరు వనపర్తి వనపర్తి, మూడవది గద్వాల. నెక్స్ట్ నాలుగవది నాగర్ కర్నూల్. మొత్తం మహబూబ్ నగర్ని కొత్తగా 4 డిస్టిక్లు చేశారు. మహబూబ్ నగర్ కాక మొత్తంగా 5 డిస్టిక్లు అయినాయి. నారాయణపేట, నెక్స్ట్ మహబూబ్ నగర్ అనేది మనకు అయిపోయింది. నెక్స్ట్ తర్వాత ఉన్నది వనపర్తి. నెక్స్ట్ వనపర్తి డిస్టిక్ కి సంబంధించి ఇంపార్టెంట్ అంశాలు చూస్తే వనపర్తి ఒక సంస్థానం. వనపర్తి సంస్థానము గతంలోని ఇక్కడ వనపర్తి అనే డిస్టిక్ లో మళ్ళా 2 సంస్థలు ఉంటాయి. ఒకటి అమరచింత సంస్థానం, దీంతో పాటుగా ఇక్కడే వనపర్తి సంస్థానం. ఇది అడిగిన ఎగ్జామ్. అమరచింత సంస్థానం ప్రస్తుతం ఏ జిల్లాలో ఉంది? అమరచింత సంస్థానం అనేది అప్పుడు నిజాం కుతుబ్ షాహీల సమయంలో ఇది సంస్థానంగా వెలిసినప్పుడు ఇది వనపర్తి జిల్లా ప్రజెంట్ ఉన్నది. అమరచింత సంస్థానం వనపర్తి జిల్లా, వనపర్తి సంస్థానం వనపర్తి జిల్లా. అయితే ఈ వనపర్తి అనే పేరుని సూచించే కంటే ముందే దీనిని పరిపాలించిన రాజుల్లో ఒక ఆయన వీర కృష్ణారెడ్డి. ఎక్కువ కృష్ణ అనే పేర్లు వస్తుంటాయి. ఇది కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉంటది కాబట్టి ఇక్కడ నూగూరు అనే ప్రాంతం ఉంటది. నూగూరు ప్రాంతాన్ని పరిపాలనా కేంద్రంగా చేసుకొని రాజుగా ఉన్న ఆయన పేరే వీరకృష్ణారెడ్డి. వనపర్తి సంస్థానం ఏర్పాటు కాకముందు వీరకృష్ణారెడ్డి అనే రాజు మూల పురుషుడుగా నుగునూరు కేంద్రంగా ఏర్పాటైనది ఒక సంస్థానం. అయితే వనపర్తి సంస్థానానికి మూల పురుషుడు ఎవరు? వీరకృష్ణారెడ్డి మూల పురుషుడుగా ఉన్న వనపర్తి సంస్థానానికి మొదటి రాజధాని పేరు నూగూరు. ఈ నూగూరు నుంచి వనపర్తి అనే సంస్థానానికి వనపర్తి సంస్థానం పేరుపైనే మరలా అదే పేరుపైన ఒక నగరాన్ని రాజధానిగా ఏర్పాటు చేసిన వ్యక్తి పేరు ఈయన వీరకృష్ణారెడ్డి. అయితే ఈయన రామకృష్ణారెడ్డి అనే రాజు నుగునూరు నుంచి వనపర్తికి రాజధానిని మార్చాడు. వనపర్తి రాజధానిని మొదటిగా నుగునూరులో ఏర్పాటు చేసి మూల పురుషుడుగా ఉన్న వ్యక్తిని వీరకృష్ణారెడ్డి అంటారు. వీళ్ళిద్దరి కంటే ముందే అమరచింత సంస్థానం చెప్పుకున్నాం, వనపర్తి సంస్థానం చెప్పుకున్నాం. ఇది మన వనపర్తి డిస్టిక్ సంబంధించి ప్రధానమైన హిస్టారికల్ గా ఎప్పుడు క్వశ్చన్ లో వస్తుంటది. అది నుగునూరు వచ్చింది. నెక్స్ట్ అంతకంటే ముందు అమరచింత కూడా వచ్చింది. ఇక నెక్స్ట్ వనపర్తి డిస్టిక్ లో ప్రధానంగా వనపర్తి అనే ప్రాంతంలో తెలంగాణ విత్తన శుద్ధి కర్మాగారం ఉంది. తెలంగాణ విత్తన శుద్ధి కర్మాగారం విత్తనాలను శుద్ధి చేసే కర్మాగారం తెలంగాణలో వనపర్తి అనే ప్రాంతంలో ఉంటుంది. వనపర్తి ప్రాంతంలోని తెలంగాణ విత్తన శుద్ధి